చరిత్ర. కమ్మనాడు. కమ్మనాడునకు తూర్పు సముద్రము, దక్షిణము ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా, పడమర శ్రీశైలము, ఉత్తరము ఖమ్మం జిల్లా హద్దులుగా 3వ శతాబ్ది నుండి 14వ శతాబ్ది వరకు కనపడును. ఆ ప్రాంతంలో బౌద్ధ మతం 4వ శతాబ్ది నుండి అభివృద్ధి చెందుతూ వచ్చినది. ఇక్కడ రైతులు వ్యవసాయంపై జీవనాధారం చేసేవారు. బౌద్ధ మతంలో చేరి వ్యవసాయం చేసుకునేవారిని కమ్మనాడులో ఉన్నందున కమ్మవారని పిలవడం జరిగింది. క్రమంగా 10వ శతాబ్ది నుండి కమ్మవారు అనే కులం చరిత్రలో కనపడసాగింది. వీరు 3500 సంవత్సరాల నాడు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోనికి కృష్ణా నది, గుండ్లకమ్మ నదులను ఆధారం చేసుకొని జీవనం సాగించారు. వీరు ఆనాటి నుండి ఈనాటి వరకు వ్యవసాయమే ముఖ్య వృత్తిగా జీవించుతున్నారు. ఇంటి పేర్లు అన్నది చరిత్రలో 10వ శతాబ్దం నుండి కనపడుతుంది. ఇంటి పేర్లు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కనపడతాయి. అలాగే తమిళనాడు వలస వెళ్ళిన వారికి కూడా ఇంటి పేర్లు కనపడతాయి. మొత్తానికి తెలుగువారికి మాత్రమే ఇంటి పేర్లు కనపడతాయి. అలాగే తెలుగువారితో కలిసి ఉన్న వారికి కూడా ఇంటి పేర్లు కనపడతాయి. ఇంటి పేర్లు అనునవి 10వ శతాబ్దం నుండి ఊరి పేర్లే ఇంటి పేర్లుగా ఎక్కువగా మారినవి. కొంతమేర వారు చేసే పనిని బట్టి, చేసే వ్యాపారం బట్టి కూడా మారినవి. అలాగే వలసలు వెళ్ళినప్పుడు ఏ గ్రామం నుండి అయితే వలస వెళ్ళినారో ఆ గ్రామం పేర్లు ఇంటి పేర్లుగా మారినవి. ఇక గోత్రములన్నవి అందరికీ తెలియవు. గోత్రములన్నవి పూజ చేయించినప్పుడు అడుగుతారు. గోత్రములతో ఉపయోగం కనపడదు. గోత్రములన్నవి భట్రాజు పొగుడుటకు భట్రాజులు ఏర్పరిచినవి. భట్రాజుల మిరాశ అను భిక్షాటనకు ఇంటి పేర్లతో పొగడము, ఆ తరువాత వారు ప్రాంతీయముగా ఏర్పరిచిన గోత్రములతో పొగడము జరిగింది. ఆ విధంగా భట్రాజులు మిరాశ అను భిక్షాటనకు గోత్రము వారికి ఉపయోగపడిందే కానీ ఇంటి పేర్లు గలవారికి ఏమాత్రము ఉపయోగము కానరాదు. ఇక కమ్మ చరిత్ర ప్రచారము. కమ్మ చరిత్రను కమ్మవారు విధిగా తెలుసుకొనవలెను. సంవత్సరములకు ఒక్కరోజైనా కమ్మవారు చరిత్రను గురించి చర్చించుకొనవలెను. ఇంటర్నెట్ ఉన్నవారు తోటి కమ్మవారికి కమ్మ చరిత్ర చూపించవలను. కమ్మ చరిత్రలో కమ్మవారు చంద్రగిరి కోటను పరిపాలించారు. ఆ పరిపాలనా కాలంలో బ్రిటిష్ ఇండియా వారికి చంద్రగిరిరాజు దామెల్ల వెంకటాద్రి నాయుడు మద్రాసు నిర్మించుటకు పర్మిషన్ ఇచ్చి, స్థలము ఇచ్చి తన తండ్రి గారైన దామెల్ల చెన్నపనాయన పేరు మద్రాసుకు పెట్టమని కోరి పేరు పెట్టించుకున్నాడు. మద్రాసుకు ఆ పేరు పెట్టించుకున్న తేదీనే కమ్మవారు గుర్తించుకొని తీపి పండుగ జరుపుకొని కమ్మ చరిత్రను ముందు తరాలకు తెలియనట్టులా సిడీలతో కానీ నెట్తో కానీ తోటి వారికి చూపించి ముందు తరాలకు అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. ఆ పండుగ తేదీ, మద్రాసుకు పర్మిషన్ ఇచ్చిన తేదీ 22 ఆగస్టు 1639. కనుక కమ్మవారు ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీన కమ్మ పండుగ దినముగా తప్పనిసరిగా తీపి పండుగ చేసుకుని చరిత్రను భావితరాలకు తెలియజేసి అభివృద్ధికి బాటలు వేయాలి. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానికి కారణం. వివిధ కులాల మధ్య కలహాలు పతనానికి తోడ్పడ్డాయి. ఈ కలహాలు పల్నాటి యుద్ధముతో మొదలైనవి. విష్ణు భక్తులు, శివభక్తులు అనే కారణము చేత ఆంధ్ర మహాభారత యుద్ధమే 1158లో పల్నాటి యుద్ధం పేరుతో జరిగింది. ఆంధ్ర అల్లకల్లోలమయ్యింది. కరువు మొదలయ్యింది. సైన్యం తగ్గిపోయింది. కమ్మవారి నుండి కొన్ని తెగలు శీలం బ్రహ్మనాయుని పక్క చేరి వెల్లములుగా కొత్త కులం ఏర్పాటు అయ్యింది. ముసునూరి కమ్మనాయకులు కాకతీయ సామ్రాజ్యము పతనమైన తరువాత మహమ్మదీయులతో 13 సంవత్సరములు పోరాడి కాకతీయ సామ్రాజ్యాన్ని సొంతము చేసుకున్నారు. తరువాత 35 సంవత్సరాలు పరిపాలించారు. తరువాత వారు చనిపోయిన తరువాత మరలా మహమ్మదీయుల పరమయ్యింది. ఆ కాలంలోనే హిందూపురం విజయనగర సామ్రాజ్య విస్తరణ మొదలయ్యింది. పెమ్మసాని వారు 300 సంవత్సరాలు గండికోట పరిపాలన. పెమ్మసాని వారి వద్ద 15వ శతాబ్దిలో 80,000 మంది సైనికులు ఉండేవారు. అప్పటిలో వారి ఆదాయం 20 లక్షలు. వీరు 1350 నుండి 1652 వరకు ఆంధ్రాలోని గండికోట, పులివెందుల, పద్వేలు, పూర్వమామిళ్ళ, తాడిపత్తి ప్రాంతాలను పరిపాలించారు.
వీరు విజయనగర సామ్రాజ్యానికి ముఖ్యమైన సామంతరాజులు మరియు బంధువులు. శ్రీకృష్ణదేవరాయలు వీరి ఆడపడుచుకు పుట్టినవాడే. అంతేగాక సాయపనేని వారికి కూడా బంధువులు. వీరు మహావీరులు, పరాక్రమమైన వారు, తెలివైన వారు. విజయనగర సామ్రాజ్య విస్తరణకు యుద్ధములలో పాల్గొనేవారు. వీరు ఇప్పుడు కోయంబత్తూర్, మదురై ప్రాంతాలలో గొప్ప అభివృద్ధి పథంలో ఉన్నారు. వీరి కోట ఇప్పుడు కురువికుళంలో పాతబడి ఉన్నది. వీరు కురువికుళం కోట నుండి తమిళనాడులోని పరిపాలించారు. వీరు 1652లో తమిళనాడులోని మదురై విశ్వనాథ నాయకుని అండదండలతో ఆంధ్ర ప్రజలను ఆ ప్రాంతాలకు తీసుకుని పోయినారు. రావెళ్లవారు కూడా 1350 నుండి 1652 వరకు పొదిలి, దర్శి, ఉదయగిరి, కొచ్చెర్లకోట, గుర్రంకొండ ప్రాంతాలను విజయనగర సామ్రాజ్య సామంతులుగా పరిపాలించారు. వీరు అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. ఇప్పుడు కోయంబత్తూరులో విద్యా సంస్థలు నడుపుతూ మంచి అభివృద్ధి పదంలో ఉన్నారు మరియు పారిశ్రామికవేత్తలు. ఆ ప్రాంతంలో వీరు వ్యవసాయం చేసి పత్తి పండించుతున్నారు. చంద్రగిరి కోట 1565లో తల్లికోట యుద్ధం తరువాత ముందు పెనుగొండ, ఆ తర్వాత చంద్రగిరి నుండి పరిపాలన మొదలయ్యింది. 1640లో ఇప్పుడు ఉన్న కోటను కట్టించారు. దామెర్ల చెన్నప్ప నాయుడు, ఆ తరువాత వారి కుమారుడు దామెర్ల వెంకటాద్రి నాయుడు మరియు వారి వారసులు హంపి విజయనగర రాజులైన పెద వెంకట రాయలు రాజు యొక్క సామంతులుగాను తరువాత స్వతంత్రులుగాను పరిపాలించారు. కమ్మవారైన వీరు 200 సంవత్సరములు పరిపాలించారు. 22 ఆగస్టు 1639లో మద్రాసును నిర్మించుటకు చంద్రగిరి రాజు దామెర్ల వెంకటాద్రి నాయకుడు ఇంగ్లీష్ వారికి అమ్మి వారి తండ్రి గారైన చెన్నప్ప నాయుని పేరు మద్రాసుకు పెట్టమని కోరగా మద్రాసుకు చెన్నాపట్నం అని పేరు పెట్టడం జరిగింది. ఈనాటి చెన్నై, ఆనాటి చెన్నాపట్నం. చెన్నాపట్నం అన్నది కమ్మ నాయుని పేరు. చంద్రగిరి తిరుపతి దేవస్థానము ఈనాడు ప్రపంచ స్థాయి కీర్తి కలిగి ఉన్నది. దానికి కారణం చంద్రగిరి పరిపాలన కమ్మవారి కింద ఉండుట. శ్రీకృష్ణదేవరాయల ముఖ్యులైన సేనాధిపతులు సామంతులకు అమ్మవారొకట. లెక్కలేనంత సంపద యుద్ధములలో విజయము కారణముగా చేకూరుట వలన 1518లో శ్రీకృష్ణదేవరాయలు బంగారు ఆభరణములతో దేవాలయం అలంకరించుట వలన అదే కంటిన్యూ అయ్యి అభివృద్ధి చెందినది. అంతేగాక ఉత్తర ఆంధ్రాలో అన్ని దేవాలయాలు శిల్పాలు భాగాలు విరగొట్టడం జరిగిన అలాంటి కాలంలో ఇక్కడ కమ్మవారు ఉండటం వలన శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి అభివృద్ధికి బాటలు పడ్డాయి. అన్నదాన పథకం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో అన్నదాన పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం 3 పూలు 6 కాయలు అన్నట్లుగా ఈనాటికి ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో అమలు జరుగుతున్నది. మదురైపై కమ్మవారి పరిపాలన 1529 నుండి 1565 వరకు విజయనగర సామ్రాజ్యము కింద సామంతరాజులుగా పనిచేశారు. విజయనగరము 1565 సంవత్సరంలో తల్లిపుట్ట యుద్ధములో కుప్పకూలిన తరువాత స్వతంత్రము ప్రకటించుకొని స్వతంత్రముగా 1776 వరకు 200 సంవత్సరాల పాటు తమిళనాడుని సగానికి పైగా పరిపాలించారు. విజయనగర కాలంలో మరియు పతనమైన తరువాత మళ్ళీ గండికోట పతనమైన తరువాత తెలుగువారు 40% తమిళనాడు చేరి అడవులు నరికి వ్యవసాయం మొదలుపెట్టినారు. తెలుగువారు ఎక్కువగా గండికోట ఆక్రమణకు గురి అయిన తరువాతనే తమిళనాడులోనే మదురై, కోయంబత్తూర్, రామాంతపురంలలో వ్యవసాయం ఎక్కువ చేయసాగి ఇప్పటికీ అక్కడే 366 సంవత్సరాలుగా స్థిరపడినారు. గండికోట మీరజుమ్లా పరం 1652లో అయిన తరువాత బెమ్మసాని వారు, రావిళ్లవారు, బెల్లం వారు మదురై నాయకర్లకు సహాయముగా యుద్ధములలో పాల్గొని వారికి విజయములు చేకూర్చి వారి సహాయకారులుగా ఉంటూ కురువికుళం, ఇళయరాజా నెందలకు రాజులుగా పరిపాలించారు. కృష్ణా జిల్లా దేవి తాలూకాలోనే జయప్ సేన అనే 2 చెల్లెలను నారమ్మ పేరమ్మలను గణపతి దేవుడు వివాహం చేసుకున్నాడు. కమ్మవారైన నారమ్మ పేరమ్మలకు కలిగిన సంతానమే మన రాణి రుద్రమదేవి. బెల్లంవారు 1650 నుండి 1950 వరకు మదురై నాయకర్లకు స్నేహితులుగా సేవలపత్తి ప్రాంతాన్ని పాలించారు.
కందిరాజులు 1740 నుండి 1840 మధ్య కాలంలో 100 సంవత్సరములు శ్రీలంకను పరిపాలించారు. వీరు మదురై నాయకర్లకు బంధువులు. కృష్ణా జిల్లాలోని సల్లాపల్లి కోట 20 ఎకరాలలో అమెరికన్ స్ట్రక్చర్లో కట్టబడి ఆంధ్రాలోని అతిపెద్ద భూస్వామిగా ఎదిగినారు. వీరు 130 గ్రామాలకు 1576 నుండి 1650 వరకు జమీందారులుగా ఉన్నారు. వీరి భూమి 11,000 మంది పేదలకు 40 సంవత్సరాలు కమ్యూనిస్టు పోరాటం తర్వాత 35 మంది పోలీసు కాల్పులకు బలి అయిన తరువాత పంచబడింది. సాయపనేనివారు 1400 నుండి 1802 వరకు గోల్కొండ సుల్తానుల యొక్క ఆధీనంలో దొరలుగా శ్రీశైలం, దోర్నాల, వినుకొండ ప్రాంతాలను దూపాడు నుండి 533 గ్రామాలను పరిపాలించారు. అదే ప్రాంతాన్ని 1802 నుండి 1947 వరకు బ్రిటిష్ ఇండియా స్వయంగా పరిపాలించింది. వీరు ప్రకాశం జిల్లా పెదదోర్నాల దగ్గర పెదబొమ్మలాపురంలో కలరు. వీరిలో పెద్దవారికి 38 ఎకరములు పొలము గలదు. సాయపనేని రాజా మల్లికార్జున వరప్రసాద్ను ఏప్రిల్ 2004లో నక్సలైట్లు కాల్చి చంపినారు. కొండపల్లి కోటను 1579లో ముస్లింలు ఆక్రమించిన తరువాత ముస్లింల పరిపాలనలో జమీందారులను నియమించారు. వారిలో కమ్మ జమీందారులు సోదరులని 16వ శతాబ్ది చివరి నుండి పిలవడం జరిగింది. కందుకూరు నుండి చిత్తూరు వరకు ఆర్థిక స్తోమత గల కమ్మవారిని మాత్రమే నాయుడుగా పిలుస్తారు. తమిళనాడులో కమ్మ పరిపాలకులను నాయకులు అని పిలుస్తారు. బ్రిటిష్ భారత ప్రభుత్వం 1891లో 6 కమ్మ భాగాలు ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పుడు స్తోమతను బట్టి 6 కమ్మ భాగాలు ఒకటిగా కలుసుకుంటున్నాయి. గంపకమ్మ 1652లో గండికోట పతనమైనప్పుడు గండికోటలో సైనికులుగా పనిచేసిన 66 ఇంటి పేర్లు గల కమ్మవారు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు వారి వద్ద ఉన్న విలువైన సంపదను గంపలలో తీసుకొని వచ్చిన వారిని, వారి స్థానికులను గంపకమ్మ అని ఆనాటి నుండి ఈనాటి వరకు పిలవడం జరుగుతున్నది. అలాగే చిత్తూరు, అనంతపురం, మదురై, కోయంబత్తూరు పోయిన వారిని గండికోటకమ్మ అని పిలవడం జరిగింది. మదురై, కోయంబత్తూరు ప్రాంతాలలోని కమ్మవారు కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా కమ్మవారితో వివాహ సంబంధాలు నిరంతరము జరుపుతున్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి వీరు 1886లో పుట్టి 1943 వరకు ఉన్నారు. వీరు భారత స్వతంత్ర సమరయోధులు. వీరు తెనాలి ప్రాంతంలో పెళ్లి మంత్రాల తత్వంగం జరపడానికి కమ్మవారికి శిక్షణ ఇప్పించి కమ్మవారి చేత పెళ్లి తత్వంగాలు జరుపునట్లు చేశారు. వీరు కమ్మ సమాజ అభివృద్ధి పరిశోధకులు, కృషివలులుగా పేరుగలంచారు. బిఎల్ నారాయణ డాక్టరు వీరు ఒంగోలులో మొదటి తరం డాక్టరు. వీరు ప్రజాసేవే పరమావధిగా అతి తక్కువ ఫీజులతో, మంచి మందులతో అతి తక్కువ కాలంలో జబ్బులు తగ్గించి ప్రకాశం జిల్లా ప్రజల మన్ననలను పొందారు. ఇప్పుడు వీరి అల్లుడు రాంబాబు కూడా కొంతమేర ప్రజా మన్ననను పొందుతున్నారు. చండ్ర రాజేశ్వరరావు సల్లాపల్లి ప్రాంతం వారు. వీరు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. వీరు 40 సంవత్సరములు పోరాడి సల్లాపల్లి జమీందారు భూములను 11,000 మందికి పంచే ఏర్పాట్లు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలము బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖుడుగా పేరుగాంచారు. మాదాల నారాయణ స్వామి వీరు ప్రజా పరిపాలన తొలి రోజుల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగాను, ఒంగోలు అసెంబ్లీ సభ్యుడిగాను గెలుపొందినారు. వీరు పేదల అభివృద్ధి కొరకు కృషి చేసినారు. వీరు కమ్యూనిస్ట్ ప్రథమ నాయకులు. నందమూరి తారక రామారావుది విజయవాడ దగ్గర నిమ్మకూరు గ్రామము. 1948లో గుంటూరు రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగిగా సంపాదన ప్రారంభించాడు. ఉద్యోగం నచ్చక సీనియర్ యాక్టర్ అయ్యాడు. మహాభారతము, రామాయణము, సాంఘికము సినిమాలలో నటించి ఆంధ్రుడు మన్ననలను పొంది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా ప్రఖ్యాతిగాంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1983లో అయి ప్రభుత్వంలో కొత్త విధానములు తీసుకుని వచ్చినాడు. ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు వారు. వీరు బీజేపీ పార్టీలో సుదీర్ఘకాలం ఒకే పార్టీలో ఉన్నారు. వీరు సాధారణ కుటుంబం నుండి కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యులుగా అనేక మంత్రుల పదవులు చేశారు. వీరి వాక్చాతుర్యమే వీరికి ఆయుధం. అడ్డపంచితో పెద్ద మనిషి
తరహాలో దేశ సేవే ఆయన ఆలోచన. కమ్మవారిలో కేంద్ర స్థాయికి ఎదిగిన వారు ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే. భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది. రిజర్వేషన్ అమలయ్యింది. రాజే కింకరుడైనాడు, కింకరుడే రాజు అయినాడన్నట్లుగా ఉన్నది. పరిపాలన అస్తవ్యస్తముగా ఉన్నందున వ్యవసాయం బాధాకరమైంది. సంతానము పెరుగుట వలన ఆస్తులు పలచబడినవి. వృత్తిపరమైన మార్పులు జరిగి పారిశ్రామికవేత్తలుగాను, వైద్యులుగాను, చిత్ర పరిశ్రమలుగాను అభివృద్ధి చెందారు. ఇప్పుడు ప్రభుత్వం అవినీతి పరమైనందున ప్రభుత్వ ఉద్యోగాలు ఇష్టము లేక ప్రభుత్వ ప్రయోజన ఫలాలకు ఎదురు చూడకుండా సంచారం జీవనం సాగించుతూ ఎక్కువ మంది సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల వైపు ఉద్యోగముల కొరకు పక్క రాష్ట్రములు, విదేశములు వెళ్ళి జీవించుతున్నారు. కమ్మవారి కృషి వలన, కమ్మవారి పరిపాలన వలన మహమ్మదీయుల పరిపాలన దక్షిణ భారతదేశంలో అతి తక్కువ కాలం మాత్రమే జరిగింది. కాకతీయుల పరిపాలనలో సైనికులుగాను చాలా కాలం ఎదుర్కొనినారు. తర్వాత ముసునూరు నాయకులతో కలిసి 35 సంవత్సరముల కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలన సాగించారు. ఆ తర్వాత హంపి, లేపాక్షి, విజయనగర సామ్రాజ్యము స్థాపించబడగా అందులో సామంతులుగాను, సేనాధిపతులుగాను, సైనికులుగాను 66 ఇంటి పేరు గల కమ్మవారు యుద్ధములలో పాల్గొని ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి మొదలైన కోటలను జయించి చాలా కాలం మహమ్మదీయులను దక్షిణ భారతదేశం వైపు రానివ్వకుండా ఎక్కువ కాలం శ్రీకృష్ణదేవరాయల వారి వారసుల పరిపాలనకు సహాయకారులుగా ఉన్నారు. ఆ తరువాత తల్లికోట యుద్ధము, గండికోట యుద్ధములు జరిగిన తరువాత కూడా చంద్రగిరి, మదురై, కోయంబత్తూరు అనగా దక్షిణ తమిళనాడు ప్రాంతాన్ని తమిళనాడులో సగానికి పరిపాలించారు. మహమ్మదీయులు తమిళనాడును చివరి దశలో 500 సంవత్సరాలకు గాను చివరి 25 సంవత్సరాలు మాత్రమే 1776 నుండి 1801 వరకు మహమ్మదీయులు పరిపాలించారు. తెలంగాణ నల్గొండ జిల్లాలో ఉత్తర బార్డర్లో రజాకార్ల ఆగడాలు, జమీందార్ల భూదాహము, కందుకూరులో ముస్లింలు చెట్టిగారిపై అరాచకాలు 1942 ప్రాంతంలో ముమ్మరంగా జరిగినవి. అలాంటి ఆగడాల నుండి కమ్మవారి పరిపాలన వలన ఎంతో ప్రాంతాన్ని ఎన్నో సంవత్సరాలు కాపాడినట్లు మనం గమనించాలి. 2016 వరకు సమాప్తం.